మార్వాడి హటావో నంద్యాలకు బచావో నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రజలు కూడా లోకల్ వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ చార్మినార్ ట్రేడర్స్ నందు ఈ నంద్యాల జిల్లా ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా రామశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా రఫీ ఉల్లా ఖాన్, ఫారూక్, ఉపాధ్యక్షులుగా వెంకట గురుకృష్ణ, కార్యదర్శిగా ఇమ్రాన్ ఖాన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ షాప్ సభ్యులను ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, దీనిపై చాలామంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ వ్యాపారంలో చేస్తూ తమకు నష్టాలు కలగజేస్తూ వ్యాపారాలు చేస్తున్నారని, వారి వ్యాపారాలు వారు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమ వ్యాపారాల నందు ప్రవేశించరాదని అన్నారు. నంద్యాలలో కొత్తగా ఎవరైనా శానిటరీ షాపులు ప్రారంభించాలంటే అసోసియేషన్ షరతులకు లోబడి ప్రారంభించాలని అన్నారు. ప్రజలు కూడా స్థానికులను ప్రోత్సహించాలని, స్థానిక వ్యాపారాలు బ్రతికించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నన్ను ఈ నంద్యాల డిస్టిక్ ప్లంబింగ్ శానిటరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా మిత్రులందరూ, తోటి షాప్ వారందరూ నన్ను ఎన్నుకోవడం జరిగినది. ఈ నంద్యాల ప్లంబింగ్ శానిటరీ ఓనర్స్ అసోసియేషన్ ఈ ఫిబ్రవరి 6, 2025 తేదీన రిజిస్టర్ కాబడినదని ఈ పత్రికాముఖంగా నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా ఈ ప్లంబింగ్ శానిటరీ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య ఉద్దేశం ఏర్పడడం ఏమనగా, నంద్యాలలో మా మనుగడకే దెబ్బతీస్తున్న కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, ఎవరైనా మిగతా వాళ్ళు ఏ షాపు వాళ్ళైనా కానీ మా మనుగడనే దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళని మేము అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఈరోజు అందరం ఇక్కడ సమావేశమై కొన్ని సమస్యలను మేము పత్రికాముఖంగా తెలియజేయడానికి మీ ముందుకు వస్తున్నాము. సమస్యలు ఏమంటే, ఒకటి, నంద్యాలలో కొత్తగా కొంతమంది ఎలక్ట్రికలు, ప్లంబింగు, శానిటరీ, ప్లేవుడు ఇవన్నీ వీరి వ్యాపారం ఏవైతే వీళ్ళు చేసుకోకుండా వీటి మధ్యలో మళ్ళీ శానిటరీ, ప్లంబింగ్ షాపులను జోడించి మా వ్యాపారాలను మేమైతే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఈ వ్యాపారాన్ని మేము నమ్ముకొని మేము ఇక్కడ నంద్యాలలో వ్యాపారం చేసుకొనిచున్నామో వీటిని డిస్టర్బ్ చేస్తూ, అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ మా మనుగడనే దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ విషయాన్ని మేము ప్రతి షాప్కు తిరిగి అందరికీ తెలియజేయడానికి మేము సిద్ధమైనాము. ఈరోజు నంద్యాలలో గత కొన్ని రోజులుగా ఎవరి వ్యాపారం, అంటే ఎలక్ట్రికల్ కానీ, ప్లేవుడ్ కానీ, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోకుండా మా వ్యాపారంలోకి, అనగా ప్లంబింగ్ శానిటరీ వ్యాపారంలోకి దూరి కొనుగోలు రేటు కంటే తక్కువగా చేస్తూ నష్టాలలో అమ్ముకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని మెయిన్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. దానివల్ల మా మనుగడకే సమస్యగా మారుతున్నది ఇక్కడ. ఇంకోటి, ఇక్కడ నంద్యాలలో ఉన్న హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్, అంటే ప్లంబింగ్ శానిటరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నారో వాళ్ళు ఓన్లీ GST రిజిస్ట్రేషన్ చేసిన డీలర్స్ షాప్ల ద్వారానే, ప్లంబింగ్ శానిటరీ షాప్ డీలర్స్ ద్వారానే వాళ్ళు వాళ్ళ సామాన్లు ఏవైతే వాళ్ళ మెటీరియల్స్ ఏ ఉన్నాయో వాళ్ళ ద్వారానే సప్లై చేయాలని మేము కోరుచున్నాము. డైరెక్ట్గా ఎవరైనా కస్టమర్ కానీ, ప్లంబర్ కానీ డైరెక్ట్గా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ, వెంచర్స్ కానీ ఇవ్వకూడదని, ఒకవేళ అటువంటి ఆర్డర్లు ఏవైనా ఉన్నా కూడా డీలర్ ద్వారానే, GST రిజిస్ట్రేషన్ అయిన డీలర్ ద్వారానే, అది నంద్యాల లోకల్గా ఉన్న స్థానిక డీలర్ ద్వారానే ఇవ్వాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఎవరైనా స్థానికులు కానీ, లోకల్ కానీ ఎవరైనా కొత్తగా ప్లంబింగ్ కానీ శానిటరీ షాప్ పెట్టాలంటే, ఒకవేళ వాళ్ళు షాప్ ఓపెన్ చేయాలంటే అసోసియేషన్ వారిని మొదటగా సంప్రదించి తర్వాత వాళ్ళ షరతులకు లోబడి షాపు తెరవలసిందిగా వారి పద్ధతులకు అనుగుణంగానే వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ప్లంబింగ్ మరియు శానిటరీ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో సభ్యులతో కలిసి ఈ దినమున అనగా అందరం సమావేశమై ఈ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ప్లంబింగ్ శానిటరీ సమస్యల గురించి ఈరోజు చర్చించడం జరిగింది. సభ్యులు తమకు సంబంధించిన సమస్యల గురించి రాసుకొని పరిష్కరించుకునేందుకు ఈ విధంగా ఈరోజు అందరం కలిసి తీర్మానించడం జరిగినది.
కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒకటే నినాదంతో ఎవరు వ్యాపారం వారు చేసుకోవాలా. మా ప్లంబింగ్ ఫీల్డ్ లోకి ఎవరు ఇతర రాష్ట్రాలు కానీ ఇతరులు కానీ ఎవరు రాకూడదు. లోకల్ ఉన్న వాళ్ళు లోకల్ మాత్రమే లోకల్ వాళ్ళు చేయొచ్చు. మనం ఒకటే వ్యాపారాన్ని ఎంచుకోవాలా. మనం ఎలక్ట్రీషియన్ లో దూరలేదు. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మనం ఎలక్ట్రీషియన్ లో దూరలేదు, గ్రానైట్ లో దూరలేదు, ప్లైవుడ్ షాప్ లో దూరలేదు, ఎటువంటి దాంట్లో దూరలేదు. ఇప్పుడు అందరం కలిసి చర్చించుకొని ఇంతవరకు వచ్చి ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం లైఫ్ టైం బాగుండాలి, అందరూ బాగుండాలని అందరూ నినాదంతో ముందరకు వెళ్తున్నాము. ది నంద్యాల ప్లంబింగ్ శానిటరీ అసోసియేషన్ తరపు నుంచి నేను చెప్పబోయేది ఏమంటే, నంద్యాల వాసులకు అయ్యా, మీరు ఏదైనా ప్రోత్సహిస్తే నంద్యాల వాసులు ప్రోత్సహించండి. మాకు రేటు అడగండి, మాతో రేటు కొట్టి తీసుకోండి. కానీ ఏదైతే మార్వాడీసు బయట రాష్ట్రాలతో వస్తున్నారో వాళ్ళు మోసపూరితమైన వ్యాపారాలు చేస్తూ అడిగిన దానికి మీకు తగ్గించి వేరే దానిలో మీకు మోసపూరిస్తున్నారు. అది మీరు గ్రహించండి. ఏదైనా ఉంటే వాళ్ళకు కంపెనీ నుంచి వస్తుంది, మాకు కూడా కంపెనీ నుంచి వస్తుంది. ఎందుకు వాళ్ళు తక్కువ ఇస్తున్నారు అంటే కొన్ని దానిలలో తగ్గించి కొన్ని దానిలలో వేసుకోవడము, అలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఏదైతే మీరు అన్నీ అడగలేరు కదా, అడిగిన దాంట్లో తగ్గిస్తారు, లేని దాంట్లో వాంచుకుంటున్నారు. వాళ్ళను కొంచెం గ్రహించి మీరు వాళ్ళపైన దృష్టి పెట్టవద్దు. నేను బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెప్పబోయేది ఏమంటే, అయ్యా, మీరు న్యాయబద్ధమైన వ్యాపారాలు చేయండి, లేదంటే మీ వ్యాపారాలు మానుకోండి. లేని పక్షంలో మీరు ఏదైతే పాత వ్యాపారంలో ఉన్నారో అదే వ్యాపారం చేసుకుంటూ మా వ్యాపారం చెడగొట్టవద్దు, మా శానిటరీ షాప్ను చెడగొద్దు. నేను నంద్యాల వాసులను కోరుతున్నామంటే, ఎన్నో సంవత్సరాలుగా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు ప్రోత్సహించారు. మళ్ళీ మిమ్మల్ని ఆదరించి నంద్యాలను మార్వాడి హటావ్ నంద్యాల బచావ్ అనే నినాదం పైన మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.